హాయ్ అండి, నమస్తే. ఇడ్లీలు ఎంత టేస్ట్గా ఉన్నా అందులోకి నంచుకునే చట్నీ ఒకటి టేస్ట్గా లేకపోతే మాత్రం చాలామంది అయితే ఇడ్లీలు అయితే తినరనమాట. టేస్టీగా చట్నీ చేసేయండి. ఇలాగ నేను చూపిస్తున్నాను. ఇలా ఇడ్లీ మీద పోసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అదేనండి, పుట్నాల పప్పుతోటి మంచి టేస్టీ పచ్చడి ఒకటి ప్రిపేర్ చేశానమాట. ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టాలి. అన్నట్టు ఈ కడాయి అయితే కొత్తదనమాట. ఈ స్టిక్కర్ అయితే ఓడటం లేదు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. కొంచెం వేడి చేసేసి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, ఆ స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మామూలుగా అయితే అస్సలు రాదనమాట. ఆ గమ్ అనేది కొంచెం కరిగి ఇలా చేతితో తీసేస్తే ఈజీగా వచ్చేసింది. చూసారు కదా. ఎప్పుడైనా సరే కొత్త గిన్నెలు ఇలాగే తీసుకోవాలన్నమాట. కొంచెం వేడి చేసేస్తే వచ్చేస్తూ ఉంటాయి. ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ పెట్టానమాట. స్టవ్ మీద కడాయి ఇలా పెట్టేసి ఆయిల్ వేసి ముందు పచ్చిమిర్చి వేయించేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి అలాగే 1 లేక 2 ఎండుమిర్చి కూడా వేసుకుని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేయిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చట్నీకి బాగా పడుతుందనమాట. ఇప్పుడైతే మనం ఇందులోకి పుట్నాల పప్పు వేసేసుకోవాలి. 1 కప్పు వరకు పుట్నాల పప్పు వేస్తున్నాను. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద ఒకసారి అలా వాటిని కూడా వేయించేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. బాగా చల్లారనివ్వాలన్నమాట. ఇందులోకి మీకు ఇష్టమైతే మళ్ళీ టమాటాలు అవి వేసుకుని వేరే రకంగా పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పుట్నాల పప్పుతోటే పచ్చడి చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. అలాగే కొంచెం పచ్చి జీలకర్ర, చిన్న చింతపండు, కొంచెం లైట్ పులుపు కోసం, అలాగే అల్లం ముక్కలు. మీకు వెల్లుల్లిపాయ ఇష్టమైతే అది కూడా వేసుకోండి. ఇందులో నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదు. కొత్తిమీర కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి పల్చగా అయ్యేలాగా చాలా మెత్తగా, వీలైనంత మెత్తగా ఉండాలి. ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఈ పచ్చడి అనమాట. ఇలా వీలైనంత సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదే పచ్చడి మా చిన్నతనాలు అయితే రోట్లో రుబ్బేవారండి. భలే టేస్ట్గా ఉండేది అనమాట. హోటల్లో కూడా చూడండి, చిన్న హోటల్లో ఒకప్పుడు గ్రైండర్ లేవు కదా, రోట్లోనే రుబ్బి వేసేవారు. ఆ చట్నీ కోసమే మేము ఇడ్లీలు తినేవాళ్ళం అనమాట. అంత బాగుండేవి. ఇప్పుడు పైన పోపు వేసుకుందాము. కొంచెం మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, లైట్గా మినపప్పు, కరివేపాకు, 1 ఎండుమిర్చి ఫ్లేవర్ కోసమే, అలాగే కొంచెం ఇంగువ వేసేసి పోపు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఈ పోపు ఇందులో కలిపేసుకుంటే టేస్టీగా పుట్నాల పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే. మనకి బ్రేక్ఫాస్ట్లో చేసే పచ్చళ్ళు అయితే మన రెసిపీలో చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు అవి కూడా చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పచ్చడి ఇడ్లీలోకే కాదండి, దోశ, బజ్జీ ఎందులోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మరి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా ఇడ్లీ మీద పైన చట్నీలు పోసుకుని తింటే ఎన్ని తింటామో మనకే తెలియదు అనమాట. అంత బాగుంటుంది. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియోలో నా వాయిస్ అయితే అంత ఇదిగా లేదనుకుంటా. ఇంకా జలుబు అయితే పూర్తిగా తగ్గలేదనుకుంటాను. ఓకే అండి, మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.